కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ కోవూరి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సామర్లకోట మండల గ్రామాల్లో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల తీరుపై వివరించారు. సామర్లకోట పట్టణానికి రైల్వే గేటు దగ్గర అప్రోచ్ వంతెన మరియు ఉండూరు రైల్వే గేటు దగ్గర అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సర్వే జరుగుతున్నట్టు వివరించారు. అలాగే అనేక విషయాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను సామర్లకోట తహసీల్దార్ని, కాకినాడ జిల్లా. మా రెవెన్యూ ఐటమ్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మొదలు పెడుతున్నాను. యాక్చువల్గా మన మండలంలో ఇళ్ల స్థలాల కోసం 2680 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో 950 మంది అర్హులుగా తేలింది. అలాగే 1730 మంది అనర్హులుగా తేలింది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల స్థలం ఉండడం కానీ, లేదా వాళ్ళ పేరున ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండడం, ఇటువంటి కారణాల వల్ల ఆన్లైన్లోనే వాళ్ళ ఎలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే కొంతమంది చిన్న ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఆదాయం మన రేషన్ కార్డుకి కంటే ఎక్కువ ఆదాయం బీపీఎల్ క్యాడర్ కానందువల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా మన మండలంలో గత జనవరి 2-3 తారీఖుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఒకటి ప్రారంభించి ఉన్నాము. మన మొత్తం 18 గ్రామాల్లో 14 విలేజెస్కి పట్టాదారు పాస్ పుస్తకాలు 9768 పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇవి 14 విలేజెస్లోనూ కూడా 100% డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేశాము. ఇకపోతే 4 విలేజెస్లో మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు రావాల్సి ఉన్నవి. అవి ఏంటంటే మేడపాడు, కాపవరం, వేటలపాలెం, ఈ వల్లూరుకి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఈ నెలలోనే ఫస్ట్ వీక్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. దగ్గర వల్లూరు గ్రామానికి అయితే 197 అప్లికేషన్లు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఇచ్చేసాము. తర్వాత కాపవరం, మేడపాడు గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పుడు ప్రింటింగ్కి వెళతాయి. అలా ప్రింటింగ్కి వెళ్ళడానికి తప్పులు ప్రింటింగ్ లేకుండా ఉండడం కోసం వెరిఫికేషన్ ఫిజికల్గా డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకుని అవి ఎవరైతే పట్టాదారు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళతో చెక్ చేసుకుని పర్సనల్ డేటా కరెక్షన్స్ సరిచేయడం అనేది ఈ వారం రోజులుగా జరిగింది. అది కంప్లీట్ అయినవి. మార్చి నెల ఫస్ట్ వీక్ నాటికి ప్రింట్ అయ్యి వస్తాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదేవిధంగా వేటలపాలెం గ్రామంలో నేను జాయిన్ అయిన తర్వాత గత జనవరిలో రీసర్వే ప్రారంభమై పూర్తయింది. ఆ రీసర్వే అయిన డేటా కూడా రెవెన్యూ రికార్డుల్లో పోర్ట్ చేయవలసి ఉంది. అది సీసీఎల్ఏ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత డేటా పోర్ట్ అవుతుంది. అది ఇంకొక వారం 10 రోజుల్లో ఆ డేటా కూడా ఆన్లైన్లో అందరికీ లభ్యంగా ఉంటుందని భావిస్తున్నాను. అట్లా పోర్ట్ అయిన వెంటనే వాటికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు త్వరలో ప్రింట్ అవుతుంది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అప్డేషను, కరెక్షను ఇవన్నీ కూడా కంటిన్యూస్ అప్డేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక నుంచి ఎక్కడికక్కడ ఎవరి ఇంటికి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు అప్రూవ్ అయిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం భారీ ఎత్తున ఇస్తున్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున డిస్ట్రిబ్యూషన్ టేకప్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఎవరి పట్టాదారు పాస్ పుస్తకం వాళ్ళకి రొటీన్గా రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మన సామర్లకోట మండలంలో ఇంకా 4 విలేజెస్కి రీసర్వే జరగవలసి ఉంది.